శ్రీమాత్రే నమః. రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎలాగో చూడండి. భార్య గురించి చెడుగా విన్నా పరీక్ష వద్దని పాఠం చెప్తుంది రామాయణం. భార్య దూరమైన మరో వివాహం ఆలోచన రాని రాముని కథ రామాయణం. ఆత్మగౌరవానికి భంగం జరిగినప్పుడు తల వంచడం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీత కథ స్త్రీలందరికీ ఒక పాఠం. మరణం అంచున ఉన్నప్పుడు నిన్ను ఆఖరి చూపు చూడాలని పిలిచినప్పుడు తండ్రి మాట విని రాముడు సర్వస్వం వదిలివేసినట్టుగా రాజభోగాలనిచ్చే విదేశీ సుఖాన్ని, అవసరమైతే ఉద్యోగాన్ని కూడా వదిలి నిన్ను చూడటానికి వచ్చేంత ప్రేమను పెంచుకోమని నీ కొడుక్కి చెబుతుంది రామాయణం. నిర్హేతుకమైన కోరికల వెంట పరిగెత్తడం ప్రమాదమని నీ కోడలికి చెబుతుంది రామాయణం. వనంలో చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశల చరిత్ర, చదువుకి సుఖసౌఖ్యాలు తప్పనిసరి కాదని నీ మనవలకి చెబుతుంది రామాయణం. అందుకే అందరూ కూడా అర్థం చేసుకొని చదవాలి ఆ రామకథ, రామాయణ కథ. నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశేషాలు తెలుసుకోండి.